మనందరికీ తెలుసు కదా, ఏపీలో అయితే ప్రెజెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఆ యొక్క ఎన్నికల్లో అటు జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి అయితే వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తన యొక్క సైన్యంతో బీజేపీ కూటమిని మరియు టీడీపీని, జనసేనని ఎదుర్కోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం గురించి మనం మాట్లాడుకుందాం. అది ఏంటంటే, ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ఓడిపోతారని కాదు, ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క ఎన్నికల్లో ఓడిపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అయితే మనందరికీ తెలుసు, ఎట్లా రీసెంట్గా అయితే చంద్రబాబు నాయుడిని సీఎం జగన్మోహన్ రెడ్డి జైల్లో వేశాడు కదా. ఈ యొక్క ప్రతీకారంతో చంద్రబాబు నాయుడు రగిలిపోతుండు, ఎలా అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ప్రతీకారం తీర్చుకోవాలని. అయితే ఈ సందర్భంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏం చేస్తారంటే, ముందుగా చేసే పని ఏంటి అంటే, ఎట్లా బీజేపీతో కలిసే ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, కలిసే ఉండు కాబట్టి ఎలా అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈడీ కేసులు కానీ వివిధ రకాల కేసులన్నిటిని ముందుకు తీసుకెళ్ళి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎలా అయినా శిక్ష పడడానికి అయితే చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తాడు. ఇంకో విధంగా ఏంటి అంటే, అటు లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అయితే తీవ్రమైన కోపంతో ఉన్నారు, వివిధ రకాల పరిణామాల వల్ల, వివిధ రకాల పరిస్థితుల వల్ల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్సనల్గా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద పగతో ఉన్నాడని అయితే మనకి ఏది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే, ఆయన 2009 ఎన్నికల్లో పని కట్టుకొని మరి 2 చోట్ల ఓడించినందుకైతే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ కూడా కసిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క పరిణామాల దృష్ట్యా ఒకవేళ కనుక కూటమి గెలిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద, వివిధ రకాల వాటి మీద అయితే వీళ్ళు వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపే పని ఉంది. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఓడిపోతే ఈ యొక్క పరిణామాలన్నింటినీ అలా ఎదుర్కొంటారు, చూడాలి. ఏదేమైనా కానీ రాజకీయాలు వరకే ఉండాలి, కానీ ఇలా వ్యక్తిగత కక్షల వరకు వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే చంద్రబాబు నాయుడు, జనసేనకు సంబంధించిన నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది. ఓకే.